హాయ్ అండి. వెల్కమ్ టు సత్య హౌస్. నేనొచ్చేసి శుక్రవారం పూజ కోసంగా ముందు రోజునే ఇంటిని ఏ విధంగా క్లీనింగ్ చేసుకుంటానో, నేను పాటించే చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి అండి, మనం ఇల్లు అంతటిని చాలా చిరాగ్గా ఉంటూ ఉంటుంది. నాకు అనిపించుద్ది మాట లక్షవారం వచ్చేటప్పటికి ఎందుకో తెలీదు చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే పని అనేది చేసేస్తాను. ఇంకెక్కడ బ్రేక్ కానీ రెస్ట్ కానీ తీసుకోకుండా చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి నాకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను ఏ విధంగా డెకరేషన్ చేయాలనుకుంటే ఆ విధంగా అయిపోద్ది. పిల్లలు వచ్చారనుకో అటు ఇటు చేసేస్తూ ఉంటాను. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసండి, మనం ఫస్ట్ ఏదైనా సరే మాసిపోయిన బట్టలను ఫస్ట్ తీసేసి కొత్తగా ఉన్న వాటిని ఏమైనా వేసేసుకోవాలి. మొత్తం ఇవన్నీ చేసుకున్న తర్వాతనే లాస్ట్లోనే నేను కిచెన్ దగ్గరికి అయితే వెళ్తాను. కిచెన్ దగ్గర అయినా సరేనండి, మొత్తం వంట సెక్షన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే ముందుగా కానీ సర్లే క్లీనింగ్ చేసేయచ్చు అని చెప్పేసాను అనుకుని తర్వాత ఏ పాలన్నా కాచాను అనుకో దెబ్బకవి పొంగుతాయి. పొంగి మొత్తం స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంక మొత్తం కంప్లీట్గా ఇంకా కిచెన్లో వర్క్ మొత్తం అయిపోయాకనే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడైనా సరేనండి శుక్రవారం వచ్చేటప్పటికి కన్ఫామ్గా స్టవ్కి ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాను. నెక్స్ట్ వచ్చి బియ్యం డబ్బాకు కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే స్టవ్ వచ్చి అగ్నిదేవుడితో సమానం కాబట్టి. నెక్స్ట్ ఏమో బియ్యం డబ్బా ఉంటుంది కాబట్టి అక్కడ అన్నపూర్ణ అమ్మవారి కింద నేనైతే ఈ విధంగా అనుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ అయ్యి కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత అప్పుడు పూజ రూమ్ దగ్గర సామాను అయ్యి తోముకుంటూ ఉంటాను అనమాట. వీటిని కూడానండి తోమేసుకుని కాస్తంతసేపు వాటర్ వాడిన తర్వాత ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుని కాస్తంతసేపు ఎండలో పెట్టామనుకో అవి ఎటువంటి చెమ్మ ఏమన్నా ఉన్నా అవి డాగులు అవి పడకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో ఏమన్నా ఎక్కడైనా డాగులు లాంటివి అని అనిపించినాయి అనుకోండి, మళ్ళీ సెకండ్ టైం అయినా సరే మాపులు అనేవి పెట్టేసుకుని మొత్తం ఇల్లంతా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ద్వారబంధం దగ్గర డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. డెకరేషన్ అంటే ఏమీ లేదు, గడపలకి అటోటి లైవ్ ప్లాంట్స్ ఉంటాయి నా దగ్గర, అవి అయితే పెట్టుకున్నాను. అవి పెట్టాక సూపర్ లుక్ అయితే వచ్చేసింది. దానికి తగ్గట్టుగా దానికి ఎదరగా చేసేసి ఈ విధంగా నా దగ్గర కలర్స్ అయితే ఉన్నాయి కదా అని కలర్స్ వేసేసి దానిపైన ముగ్గు జల్లుల్లో అమ్మవారి పాదాలు లాంటివి కొన్నాను మొన్న, అవి అయితే వేసుకున్నాను. ఎప్పుడైనా సరేనండి పాదాలు లాంటివి అమ్మవారు లోపలికి వస్తున్నట్టుగా లోపల వైపుగా వచ్చేలాగా వేసుకోండి. గడపకు మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమనే వాడండి, కలర్స్ అయితే అసలు వాడద్దు. నెక్స్ట్ వచ్చేసి కలవరాయి ఇవి ఉన్నాయి కదండి, వీటినంట మనం చాలా జాగ్రత్తగా వాడాలంట. అంటే ఏంటంటే మనం చాలామంది అందులో రోటి పచ్చళ్ళు చేస్తుంటారు, కొంతమంది ఏమో కుంకుడుకాయలు అవి కొట్టుకోవడానికి యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంకా అలా కొన్ని ఐటమ్స్ని యూజ్ చేస్తుంటాం కదండి. అయిపోయిన తర్వాత అది వాష్ చేసి అక్కడ పెట్టాలట. వాష్ చేయకుండా అలాగని పెట్టేసాం అనుకో అవి శపిస్తూ ఉంటాయంట. నాకు తెలీదు, అమ్మమ్మ చెప్పడమే. చిన్నప్పుడు చెప్తా ఉంటే చంద్రముఖిలో అన్నీ వినేయడమే కదా మన వంతు, అలా వినేసేదాన్ని. అవన్నీ నాకు గుర్తున్నాయి. కాకపోతే అందులో చాలా వరకు మంచిగా ఉంటాయి కాబట్టి నేను వాటన్నింటినీ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అందుకోసమే మీరు ఎవరన్నా కానీ ఇలాంటి తప్పులు ఎవరో చేస్తే అసలు చెయ్యకండి. ఎందుకంటే శపిస్తాయి అన్నప్పుడు మనం అంత రిస్క్ చేయటం అవసరం లేదు కదా. ఓకేనండి, ఫైనల్గా మా ఇల్లు అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు నచ్చిందా? ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. బాయ్.